RTI Live News. Ask for right. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పత్లాపూర్ గ్రామంలో గురువారం రోజున రాత్రి ఆంజనేయ స్వామి సామూహిక మండల పూజ సందర్భంగా ప్రవచన కార్యక్రమంలో భాగంగా పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ మల్లయ్యగిరి మరియు దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి గ్రామం చిల్లపల్లి కుప్పానగర్ మండలం జరాసంగం జిల్లా సంగారెడ్డి ప్రవచన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతిరోజు గుడికి వెళ్ళండి, మీకు నచ్చిన గురువులను వారు చెప్పిన అడుగుజాడల్లో నడుచుకోండి. ఏ గురువు అయినా సరే ఆ గురు ఈ గురు అనే తేడా లేకుండా అందరూ గురువులు సమానంగా భావించి చూడండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు సమాజంలో మంచి గౌరవం పేరు ఉంది అంటే 10 ఊర్ల వాళ్ళు మీకు గౌరవం ఇస్తున్నారంటే మీ వెనుక గురువు ఉన్నారని, ఇజ్జత్ ఇస్తున్నారు అంటే అదే ఇజ్జత్తోని బతకాలి. కానీ మనకు ఆ గురువు చెప్పిన మాటల్లో నడుచుకుని అదే గౌరవంతో ఉండాలి. నీకు ఏ దేవుడు నచ్చితే వారి నామస్మరణ చేయండి. భగవంతుడి నామస్మరణ చేయడం వల్ల మనిషికి ఏ రూపంలోనైనా ముక్తి దొరుకుతుంది. జీవితంలో ఎన్ని సంపాదించినా మనతో పాటు ఏవి రావు, పేరు ఒక్కటే వస్తుంది. నలుగురికి దానం చేసే గుణం కలిగి ఉండాలి. గురువుకు గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రుల తర్వాత మనకు మొదట గురువే ప్రత్యక్ష దైవ స్వరూపం. తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. వాళ్ళు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం. ఆకలిసినప్పుడు ఇంత అన్నం పెడితే అదే గొప్పగా భావిస్తారన్నారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రవచన కార్యక్రమంలో పత్లాపూర్ ఆంజనేయ స్వాములు చుట్టుపక్కల ఉన్న గ్రామాల స్వాములు, గ్రామ భక్తులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. నిరంతరమైన ధ్యానం చేస్తాము. ఆ ధ్యానంతోనే నీకు భగవత్ ప్రాప్తి అవుతుంది. మళ్ళీ ఇంకోతో సుఖం లేదు. మాకు నిజమైన సుఖము ఒంటరిగా కూర్చో, లైట్ లేనప్పుడు, ఆకాశంలో చల్లగా ఉన్నప్పుడు, ఆ వాతావరణం అంతా చల్లటి టైంలో లేచి స్నానమన చేసుకో, కాంచెతులు ముఖమన కడుకో, కన్ను మూసుకొని మీరు ఏం తప్పులు చేసిండ్రు, ఏం మంచి చేసిరని గుర్తు తెచ్చుకొని ఆ భగవంతుని క్షమార్పణ అడిగి, దేవుడా నాకు ఇన్ని రోజులు నేను చుట్టూ మాట్లాడినాను, ఇప్పుడు నేను ఆడను, ఇప్పుడు ఇంకొకరికి ఇబ్బంది పెట్టనని నీవు మనస్ఫూర్తిగా భగవద్ ధ్యానం చేస్తే నీకు గ్యారెంటీగా ఆత్మదర్శనానికి దగ్గరైతావు. ఇంకేది కాదు, దీనికి పెద్దది ఇంకోటి. ఇలాంటి పద్ధతులన్నీ నేర్చుకొని లాస్ట్కి మీకు ఒక ముచ్చట చెప్తాను. గాలి ఉంటే ఇక్కడ ఈ గాలి